గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సంపాదన ముసుగులో పడి మనం ఏం కోల్పోతున్నామో ఒకే ఒక్క గ్రామం మనకి కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది. రెండు 2019 సంవత్సరంలో ఏర్పాటైన ఈ గ్రామం ఇప్పుడు 60 ఎకరాల విస్తీర్ణంలో ఎటు చూసినా కూడా మనకి ఆనాటి జీవన విధానం ఎలా ఉండేది ఇదంతా చెప్పే కన్నా ఇదంతా మీకు ఐ డ్రీమ్ ఛానల్లో చూపిస్తే బాగుంటుందని కూర్మ గ్రామానికి వచ్చేసాం. వైదిక గ్రామం. ఇది కూర్మ గ్రామం లైఫ్ స్టైల్, జీవన విధానం. ఎందుకంటే మనం డే నుంచి కూడా ఇక్కడ స్టే చేసాం. ఏంటి కూర్మ గ్రామంలో అక్కడికి వెళ్తే మనం ఏం తెలుసుకోవచ్చు, ఏం నేర్చుకోవచ్చు, ఏం మార్చుకోవచ్చు అని చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం. ప్లాస్టిక్ లేదు, కరెంటు లేదు, ఇంకా హెక్టిక్ లైఫ్ లేదు, ఒత్తిడి లేదు, ఎవరిని చూసినా ప్రశాంతమైన పలకరింపు, ఒక స్పిరిచువల్ స్మైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అది మనందరం భగవంతుడు పంపించిన వాళ్ళమే అనే వాళ్ళ విషింగ్ కావచ్చు. ఇదంతా కూడా చాలా నేచర్గా అనిపించింది. చాలా నేచర్కి కనెక్ట్ అయ్యేలాగా వన్ డే లైఫ్ ఇక్కడ మేము స్పెండ్ చేసాం. అయితే ఇక్కడ పూర్తిగా కరెంట్ లేదు, డార్క్నెస్లో మా ఫేస్ కనిపించదు కాబట్టి మేము తెచ్చుకున్న ఎక్విప్మెంట్లో లైట్ వాడాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఎట్లా ఏం చెప్తున్నామని. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. సో మొత్తం డే లైఫ్ అంతా తెలుసుకున్నాం. హారతి చివరిగా ప్రత్యేకంగా ఇస్తున్నారు, ఒక 2 మాటలు. యాక్చువల్గా మా డే స్టార్ట్ అయ్యేది మార్నింగ్ 4:30 హారతి తోటి స్టార్ట్ అవుతుంది. 4:30 అండ్ ఈవినింగ్ 8 o'clock ఎండ్ అవుతుంది. సో భగవంతుడిని కీర్తించడం ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ పడుకునే ముందు కూడా భగవంతుని కథ విని పడుకుంటాం. ఎందుకని యాక్చువల్గా భగవంతుడు అంటే పవిత్రుడు అండి. యాక్చువల్గా యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతిర్ ధ్రువ నితిర్మతిర్మమ. ఎక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, నీతి, అసాధారణ శక్తి, ధర్మము ఖచ్చితంగా ఉంటుందంటారు. సో అందుకే ఆ పవిత్రమైన శ్రీకృష్ణుడిని ఉదయము బ్రహ్మముహూర్తమున సంధ్యా సమయమున అర్చిస్తాము. మిగతా టైంలో మా యొక్క వృత్తులు ఈ జీవించడానికి, శరీరాన్ని పోషించడానికి కష్టపడుతుంటాం. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టైం వచ్చేసి 7 అయింది. అవునండి. సో భగవత్ ఆరాధనతో ముగుస్తుంది. మీరు డిన్నర్ చేసిన తర్వాత ఇంకా పడుకోవడమే. మోస్ట్లీ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే కొందరేమో 2 సార్లు తింటారండి. నేను ఎక్కువ ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతున్నా ఐటీ నుంచి వచ్చారు కాబట్టి. అంటే ఇంతకు ముందున్న అదే అలవాటు అయిపోయింది, మార్చుకోవాలి. వ్యూవర్స్ కూడా క్షమించాలి. సో ఉదయము బ్రహ్మ ముహూర్తంలో, సాయంత్రం సంధ్యా సమయంలో ఆరతి జరుగుతుంది. కానీ ఆహారం అయితే సాధారణ కొందరు ఉదయం 10 గంటలకు, సాయంత్రం 4:30కు తిని 2 సార్లు తింటారు. కొందరు ఉదయం 7, 1 గంటకి, 5:30కి, వ్యవసాయం చేసేవాళ్ళు 3 సార్లు. మోస్ట్లీ ఈ సంధ్యా సమయం తర్వాత మాక్సిమం ఎక్కువ తీసుకోరు. కానీ ఎవరైతే విజిటర్స్, గెస్ట్స్ మా దగ్గర స్టే చేస్తారో వాళ్ళు నైట్ ఈ ఆరతి తర్వాత అంటే 7:30కి తింటారన్నమాట. మీరైతే కనుక ఒక 2 పూటలు తినే వాళ్ళు మాత్రం హారతి తర్వాత ఇంకా నిద్రకి. ఎస్, అంతేనండి. ఇంకొక చిన్నది జస్ట్ యాక్చువల్గా భగవద్గీత ఇక్కడ ఉంటుంది. సో భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అండి, భగవద్గీత యథాతథము. దయచేసి వ్యూవర్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్, మీరు మీ డైలీ లైఫ్లో కొంచెం టైం భగవద్గీతని యాడ్ చేసుకోండి. భగవద్గీత యథాతథం. ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కాల్ చేయండి, ఎలా అర్థం చేసుకోవాలి. 7732075607. అలానే మాకు చాలా మందికి ఒక డౌట్ ఉంది, కరెంట్ లేదు, నో ఇంటర్నెట్ అంటున్నారు, ఎలా అని. బట్ దేశ విదేశాల నుంచి కూడా కూర్మ గ్రామాన్ని విజిట్ చేయడానికి వస్తున్నారు. మరి వాళ్ళని ఎలా కనెక్ట్ చేయాలి,
ఒకవేళ వాళ్ళు ఎలా బస్సులో కానీ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీతో వచ్చి ఉంటే ఎవరో ఒకరు వాళ్ళని కోఆర్డినేట్ చేయడానికి ఉండాలి కాబట్టి ఒకే ఒక ల్యాండ్ లైన్ ఫోన్ వాడుతున్నారు మీరు. రైట్, ఆ నెంబరే ఇప్పుడు మీరు చెప్తున్న నెంబర్. కరెక్ట్ అండి. ఓకే, అదే ఒకే ఒక ల్యాండ్ లైన్ అండి. కొందరు వచ్చి ఫోన్ ఎందుకు వాడుతున్నా అన్నారు. ఒకటే ల్యాండ్ లైన్, అది కూడా మా ఊరు వేరే ఊర్లో ఛార్జింగ్ పెడతాము. 7732075607 ఇది మొబైల్ నెంబర్. వాట్సాప్ నెంబర్ కూడా ఇదే, మీరు వాట్సాప్ అయినా మెసేజ్ చేయొచ్చు. అలానే మాది వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, కూర్మగ్రామం అనే ఛానల్ కూడా ఉంటుంది. రెండోది మాది కొత్త మందిరం కట్టే ప్లాన్ ఉన్నది. సో ప్రపంచంలో ఉన్న భక్తులందరూ కూడా, ఈ ఐడ్రీమ్ వ్యూవర్స్ అందరూ కూడా మీకు శక్తి కొలది మీరు మా మందిరం గురించి మీకు విరాళం ఇచ్చైనా హెల్ప్ చేయొచ్చు, లేదా ఈవెన్ ఏదైనా వస్తు సమకూర్చైనా హెల్ప్ చేయొచ్చు. ధన్యవాదం. హరే కృష్ణ. హరే కృష్ణ అండి.